हर्षामर्ष नाही अंगे पांडुरंगी तरले दे पांडुरंगी तरले दे पांडुरंगी तरले हर्षामर्ष ढेकरे न देवेल पुष्पी कासया पाल्हाळ आणि कासे देखे न सांगताना सुखी सासरे सांगताना सुखी सासरे कासया पाल्हाळ आणि कासे देखे भोजन
యాదవ సంఘం అధ్యక్షుని. ఇది మా పోతన్పల్లి గ్రామంలో ఇంతకుముందు 7 సంవత్సరాలు అఖండ హరినామ సప్త కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ మేము కొత్తగా ప్రథమ రోజు 31వ తారీఖు నాడు మహారాజు ప్రారంభించిన ఈరోజు అఖండ సప్త కార్యక్రమం కార్యక్రమం ఉంది గారు ఈరోజు పాదపూజ. అలాగే మాకు వివిధ గ్రామాల నుంచి మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చి మా ప్రోగ్రాం విజయవంతం చేస్తున్న ఆ విఠలేశ్వరుడే స్వయంగా మా ఊరికి వచ్చి మాకు దర్శనం ఇస్తున్నట్లు ఉంది. పండర్పూర్ ఎత్తుందో మా ఊళ్ళో ఈరోజు అదేవిధంగా బ్రహ్మాండమైన విఠలేశ్వర భగవంతుడు వచ్చిందేమని ఆశిస్తున్నాం. అదే వివిధ దాతలు కూడా మాకు అందరి విధంగా సహకరించారు. అదేవిధంగా మా ఊరు ప్రజలకు చుట్టుపక్కల నచ్చిన ప్రజలకు వివిధ అందరి వారికి పేరు పేరున మా ఊరు తరఫున చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాజులు కీర్తనలు మంచి మాకు అర్థమయ్యే రీతిలో ఎట్లా ఉంటే సమాజం ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో మంచి కీర్తనలు మాకు ఒక కన్నువిందులాగా తెచ్చారు. వారికి మా యొక్క పాదాభివందనాలు. ఇక్కడ వచ్చినంత వారికి అందరికీ మీడియా మిత్రులకు మా ప్రోగ్రాం కవర్ చేసినందుకు మా విలేజ్ను మా ప్రపంచంలో చూపెడుతున్నట్లు మీ మీడియా మిత్రులకి మహారాజులకు భజనకారులకు వారకారులకు మీద మాలాదారులకు చుట్టుపక్కల నుంచి అక్కా చెల్లెళ్ళు మా ఊరు ఆడబిడ్డలు వచ్చిన అందరి పేరు పేరున మా గ్రామ తరపున అందరికి పాదాభివందనాలు చేస్తూ జై తుకారాం మహారాజుకి జై జై పండర్పూర్ అనుకున్నాం. మాది తాలూకా నారాయణఖేడ్ జిల్లా సంగారెడ్డి. మా గ్రామం మాధవారి పోతన్పల్లి పోతన్పల్లి. మా పేరు కటాగోపాల్. అయితే మేము సప్త చిన్న పెద్ద అందరం నియమించుకొని మంచిగా జరగాలని అందరము మంచిగా చేసుకోవాలని చేసినాము. చిన్నలు పెద్దలు అందరం కలిసి మంచిగా పని చేసుకున్నాము. దీనికి ఓళ్ళకు ఒకళ్ళు దోసినట్టు వాళ్ళు తెలిసిన వాళ్ళు చేసినట్టు చేసారు, తెలియదు. మేమందరం మంచిగా కావాలని అనుకున్నాము. మంచిగా జరిగించినాము. అందరం మంచిగా కావాలని అనుకున్నాము. మంచిగా జరిగించినాము. మంచిగా నడవాలని. నా యొక్క పేరు ఈడిగి సత్యగౌడ్, పోతన్పల్లి మా యొక్క గ్రామము. మా గ్రామంలో ఇంతకుముందు 7 సంవత్సరాల కింద సప్త నడిపించాము. అప్పుడు చాలా బ్రహ్మాండంగా చేసినాము. ఆ బోర్డు నుంచి చేద్దామంటే మాకు అది ఒక టైం కాలేకుండా ఇప్పుడు అందరం కష్టపడి ఊళ్ళో ఇంటింటికి 1000 రూపాయలు చేసి ఈ శక్తి కార్యక్రమం నిర్వహించాము. మేము 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు మరా కొత్త నిర్వహించినాము. ఇప్పటికి లాస్ట్ దినం అంటే 7 రోజులు అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ దినము మా గ్రామస్తులు అందరము కష్టపడి ఇంటింటికి ఆ యొక్క భగవంతుని నామస్మరణ చేస్తూ అందరి ఇంట్లో అలుగులు చేసుకొని రోజు పనిపోకుండా 7 రోజులు అన్ని పిల్లలతో సహా అన్ని ఇండ్లు కూడా పరిశుద్ధం చేసుకొని ఆ యొక్క హరినామ కీర్తనకు రోజు వచ్చి ఇక్కడ హరినామ పారాయణం చేస్తున్నాము. ఎందుకంటే మాకు భక్తి అంటే చాలా ఇష్టము. మేము చాలా కష్టపడ్డాము. ఏ రోజు అంటే మేము ఇక్కడనే అన్నం అనిపించుకున్నాము. ఊళ్ళో ఇంటిగా అన్నం అనలేము. ఈ మా యొక్క కమిటీ చేసుకొని ఇన్ని రోజు అన్నదానం పొద్దునకి ఇట్లా అన్నదానం చేసుకొని ఇక్కడనే మరి భక్తులు వేరే గ్రామాల నుంచి చాలా బ్రహ్మాండమైన భక్తులు కళాకారులు మరి మహారాజులు వచ్చి మాకు సహకారం చేసారు. మేము కష్టపడ్డాం కాబట్టి ఆ భగవంతుడు మాపై కరుణించి మా గ్రామాన్ని చల్లవాలని కోరుతూ మా గ్రామాన్ని చల్లవాలని కోరుతూ నేను ముగించుకుంటున్నాను. పోతన్పల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ రాములు నా పేరు. ఇంతకుముందు ఒక 6 సంవత్సరాల కింద జరిగింది. మరియు ఈ అందరు పెద్దోళ్ళ సమస్యలో ఊరి పెద్ద మనుషులు నిర్ణయించడం జరిగింది. మరియు ఈ సంవత్సరం కూడా మంచి కార్యక్రమం జరిపించాలని పెద్దలందరూ అడగడంతో ఊరందరూ కూర్చొని మాట్లాడుకొని ప్రతి ఒక్కరు సహకారం చేసి చిన్న పెద్ద అందరూ మంచి సహకారం చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిరు. మరి హైదరాబాద్లో కానీ ఊర్లో కానీ ఉన్న చిన్న పెద్ద అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మంచి విజయవంతం చేయగలరని మనము కోరుకుంటున్నాం.
మరొకటి ఇలాంటి పండుగ ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం.